మీ మాటల మాంత్రిక. సో ఏం చెప్పడానికి వచ్చానంటే లైక్ ఇంకా సోనియాకి వచ్చిన నెగిటివిటీ ట్రోలింగ్ ఇదంతా ఆమె తీసుకునేసరికి ఆమెకి 3 చెరువులు నీళ్ళు తాగినట్టు ఉంటుంది. లిటరల్లీ చాలా అంటే చాలా నెగిటివిటీ అయిపోయింది కాబట్టి ఇంక ఎపిసోడ్ అయిపోయింది. సో బజ్ కూడా వచ్చేసింది. బజ్లో మన రివ్యూవర్స్ కానీ లేకపోతే ట్రోలర్స్ కానీ మేమర్స్ కానీ ఎవ్వరూ పనికిరారనమాట. అంత ఇన్డెప్త్గా అర్జున్ భయ్య క్వశ్చన్స్ అడిగాడు. చాలా ఆటలుగా ఆమె దగ్గర ఆన్సర్స్ కూడా లేవు. సో చచ్చిన బొమ్మని ఇంకెన్నిసార్లు చెప్పండి. సో నేనైతే సోనియా గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ దయచేసి ఎవరు అంత నెగిటివిటీ పర్సనల్కి వెళ్ళిపోయి మరి నెగిటివ్ కమెంట్స్ అయితే చేయొద్దు. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి జస్ట్ షో వరకే రివ్యూస్ ఇచ్చుకున్నాం. షో వరకు కమెంట్స్ పెట్టారు. ఇక నుంచి అది కూడా ఆపేస్తే బెటర్. ఆమెను వదిలేసేయండి. ఆమె పాటన ఆమె వెళ్ళిపోయింది కదా, ఇంకా రీఎంట్రీ కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే BB8లో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మరి నామినేషన్స్లో ఎవరు ఉండొచ్చు? నైనిక, రాధిత్య ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే కమెంట్ చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక.